అండ్ మీరు నార్మల్గా అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అండ్ ఫార్మర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా అండ్ ఎన్ని డేస్ పడుతుంది ట్రైనింగ్ ఇవ్వడానికి? ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి చూస్తే మనం డిగ్రీ ఉన్న బీటెక్ ఉన్న మనం జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. బట్ మన ఈ డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆ 10th పాస్ అయి లైసెన్స్ తీసుకున్నా ప్రెసెంట్ రైట్ నో మనకి 300 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. పాస్ట్ 1 వీక్ మనం ఏం చెప్పేవాళ్ళంటే జాబ్ అసిస్ట్మెంట్ అని చెప్పేవాళ్ళం. 100% జాబ్. రైట్ నో మేము జాబ్ 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నాం. సో అన్ఎంప్లాయ్మెంట్స్కి అనేది ఇక్కడ ఏం ఇష్యూ లేకుండా పోతుంది. సో డ్రోన్ పైలట్ తీసుకుని అగ్రికల్చర్ ట్రైనింగ్లో 2 డేస్లో మీరు కంప్లీట్గా ట్రైన్ అయిపోతారు. సో నెక్స్ట్ డే మీరు బిజినెస్ కానీ జాబ్స్ కానీ మీరు అప్లై అయిపోవచ్చు. సో జాబ్స్ అనేది ఏం ప్రాబ్లం లేదు. 200 to 300 మోర్ దెన్ 300 రిక్వైర్మెంట్స్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ 2 monthsలో ఫార్మింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మన ఆర్పిటిఓ పవర్మెన్ ఎయిర్పోర్టిలో ట్రైనింగ్ తీసుకుంటే 100% జాబ్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో చెప్పాం కదా డిఫరెన్స్ అనేది అసిస్టెంట్కి ప్లేస్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాస్ట్ 1 వీక్ మనం అసిస్టెంట్ ఇస్తామని చెప్పే వాళ్ళము, ఇప్పుడు డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేస్తామని చెప్తున్నాం.